హాయ్ అత్తమ్మా, ఏమో చేస్తున్నట్టున్నారు. అమ్మ సన్నట్కుల చుడవ చేస్తున్నా. వీడియోది చూపిద్దాం. ఇవి సన్నట్కుల చుడవ, పేపర్ అటుకులు కూడా అని కూడా అంటారు. ఇట్లా జల్లెడ పట్టుకోవాలి కొన్ని. ఇది సన్నదంతా పోతుందమ్మా. కొంచెం తీసి జల్లెడ పట్టుకోవాలి. 1/2 kg అటుకులు ఇక ఇంత పొట్టు వెళ్ళింది. అంత పొట్టు ఇది కూడా అటుకులదే చూర. అది మాడిపోయినట్టు మంచిగా రాదు. ఫస్ట్ ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలమ్మా. కొద్దిగా వేసుకొని చేయాలా. వేగే వరకు చేయాలా. కడకొస్తాయి. కడకొచ్చే వరకు ఇట్లా మీడియంగా పెట్టుకొని చేయాలమ్మా. అన్ని రోస్ట్ చేసి పెట్టుకున్నామా. అడే పెట్టుకున్నాం. 2 పావుల ఆయిల్ వేస్తున్నాం. పల్లీలు వేస్తున్నాం. పల్లీలు మంచిగా వేపుకోవాలి. ఇక అన్ని ఇట్లా ఆయిల్లో వేపుకొని అటుకుల మీద వేసుకోవాలి. ఇప్పుడు కాజు వేస్తున్నాం. ఇప్పుడు పుట్నాల పప్పు వేస్తున్నా. వేగిన పుట్నాల పప్పు ఇది. ఇది 10 సెకండ్లు ఇట్లా వేసి ఇట్లా తీయాలి. ఇంట్లో ఇది నల్ల కొబ్బరి, ఎండు కొబ్బరి. ఇది స్వీట్గా ఉంటుంది. ఈ నల్ల కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుందమ్మా. ఇది కూడా ఇట్లా వేసి తీసేయాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. కొంచెం నూనె వేస్తున్నా. ఇగో ఆవాలు వేస్తున్నా. ఆవాలు కాలినాయమ్మా. ఎల్లిపాయలు పచ్చగా దంచిన. ఒక నిమిషం అయినాక ఈ ధనియాలు వేసేస్తా. ధనియాలు వేస్తున్నా. పచ్చగా చేసినాయి ధనియాలు కూడా. ఒక 4 పచ్చిమిరపకాయలు, చిన్న స్పూన్ సోంపు వేసినమ్మా. కరివేపాకు వేసేస్తున్నా. ఇందులోనే పసుపు వేసేయాలి. కరివేపాకు మంచిగా వేగాలి. కడక్ కావాలి కరివేపాకు. తాలింపు అంతా అటుకుల మీద పోసేస్తున్నామా. టేస్ట్కి తగినంత సాల్ట్ వేయాలి. నేనైతే ఈ చిన్న దాంతో ఒకటి వేసిన. పచ్చిమిరపకాయలు 4 వేసినాం కదా. 1 స్పూన్ కారం పొడి వేస్తున్నా. మీరు కారం పొడి వద్దనుకుంటే ఇంకొక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి, సరిపోతుంది. 1 స్పూన్ షుగర్ వేస్తున్నామా. టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు. ఇట్లా అన్ని కలిసేటట్టు టాస్ చేసుకోవాలి. ఇట్లా పెద్దదే తీసుకోవాలి. దీనికి పెద్ద బొగాను ఉండాలి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన సిమ్మే పెట్టుకోవాలి. హై పెట్టినాం అనుకో మాడిపోతుంది. మళ్ళీ ఇట్లా మంచి కలుపుకోవాలి. ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఇట్లాంటి మిక్చర్ చేసుకొని అటుకుల చుడువ చేసుకొని తీసుకోపోతే బాగుంటుంది. బంద్ చేస్తున్నాం. అటుకుల చుడువ రెడీ.